పెట్టారు బోర్డు ఎక్కడ పెట్టారు? మీరు పెద్ద బోర్డు పెట్టాలా? అసలు నీకు ఉద్యోగం చేయాలని ఉందా లేదా? మీ ఇద్దరికి ఉద్యోగం చేయాలని ఉందా లేదా? పెట్టాం మేము పొద్దునే. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మీ సపోర్ట్ లేకుండా అలా ఉంటారా? వాళ్ళు తప్పు జరిగిందంటే వీళ్ళని వెకేట్ చేసేసి డిపార్ట్మెంట్ ద్వారా అమ్మిచ్చేసేయండి. నీ ఇష్టం వచ్చిన రేటుకి అమ్మ ఎట్లా మీరు? ఎవరిచ్చారు నీకు అనుమతి? ఇట్లా నీకు పర్మిషన్ చెప్పు. సార్ కొబ్బరికాయలు నేను చెప్పేది నీకు ఎంత అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు చెప్పు. కరెక్టే సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పి అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్ను ఎంత అమ్ముకోమన్నారు? 30-40 అమ్మమన్నారండి. 30-40 మరి చిన్న అయితే కొనండి, పెద్ద సైజ్ చెప్తాను. ఈ పెద్ద సైజు మార్కెట్ లో ఎంత ఉంటుందో మాకు తెలుసు. రేటు ఫిక్స్ చేసి మీరు టెండర్ పిలవమని చెప్పా. అక్కడ బోర్డు పాతండి. ₹1 ఎక్కువ అమ్మినా సరే వీళ్ళని తీసేసి పెనాల్టీ డబ్బులు వసూలు చేయండి. వేరే ఇదే స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ స్టీమ్ చేత పంపించేసేయండి, బయటికి పంపించండి. ఇక్కడ దోచుకోవడానికి కుదరదు. ఇదేమన్నా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అనుకున్నారా దోచుకోవడానికే? నేను గంటకి మనిషిని పెట్టి ఫీడ్ చేసుకుంటా. తేడా వస్తే అదొక యాక్షన్ ఉంటది. పర్సనల్ గా మానిటర్ చేయండి నాకు ఈవినింగ్ దాకా. ఇంకా 2 కౌంటర్లు పెట్టేయండి అవసరం అయితే. అందుకే ఇద్దరిని పిలవమన్న టెండర్. 2 చోట్ల ₹1 ఎక్కువ అమ్మినా ఊరుకోను.